ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భూప్రకంపనలతో ప్రజలందరూ ఒక్కసారిగా ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. గత 20 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా రిక్టార్ స్కేలుపై భూకంప తీవ్రత 5.3గా నమోదవడంతో స్థానికంగా అలజడి నెలకొంది. గతంలో కొత్తగూడెం లాంటి ప్రాంతాల్లోనూ భూమి కంపించినప్పుడు 3.5 మాత్రమే తీవ్రత నమోదైంది. ఖమ్మంలో భూప్రకంపనలపై మరింత సమాచారం మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు. ఆందోళన చెందారు. దాదాపుగా అపార్ట్మెంట్స్ లో కావచ్చు, కొన్ని పెద్ద ఇళ్లలో కావచ్చు, ఉన్న వాళ్ళంతా కూడా బయటకు వచ్చి పరుగులు తీసిన పరిస్థితి కనపడుతుంది. దాదాపు 7 గంటల 25 నిమిషాల నుంచి 7 గంటల 28 నిమిషాల వరకు దాదాపు 3 సెకండ్ల పాటు భూమి అంతా కూడా కంపించింది. ఈ నేపథ్యంలో స్థానికంగా ఉన్న జిల్లా వాసులందరూ కూడా భయాందోళనకు గురైన పరిస్థితి కనపడుతుంది. జిల్లాలో ఎప్పుడు లేని విధంగా ఖమ్మంలో కూడా మొదటిసారి భూకంపం రావడంపై అందరూ కూడా ఆందోళన చెందిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం కొంతమంది ఉన్నారు. సరే, ఎట్లా వచ్చింది భూకంపం? ఏ టైంలో వచ్చింది? ఖమ్మంలో ఎప్పుడు రాలేదండి. నాకు తెలిసి ఈ మధ్యన 7:20 ఆ ప్రాంతాన ఇల్లు కదిలినట్టు అనిపించింది. జనం ఇళ్ళ మొత్తం బయటకు వచ్చేసామండి. మీరు చెప్పండి, ఎట్లా చూస్తారు మరి? ఎప్పుడు రాంది ఇట్లా రావటం? సడన్గా వచ్చిందండి. మేము ఇలా అపార్ట్మెంట్ నుంచి బయటకు వచ్చేసాం. కొంచెం భయం అనిపించింది. అంటే కామన్గా కొత్తగూడెం, భద్రాచలం, కొంత కోల్డ్ బెల్ట్ ఏరియాలో ఎప్పుడు వస్తుంటుంది. ఖమ్మంలో రావటాన్ని ఎట్లా? ఖమ్మంలో ఇదే ఫస్ట్ టైం రావటం. ఎప్పుడు రాలేదు. మేము కూడా చాలా భయపడ్డాం. మీరు చెప్పండి అమ్మా, ఏమైందమ్మా మరి? ఎట్లా, ఏ టైంలో అనిపించింది అట్లా? ఉదయం 7:30 అయింది సార్. వచ్చింది ఇట్లా మేము పని చేసుకుంటుంటే వచ్చింది. వచ్చి పైన అపార్ట్మెంట్లో వాళ్ళకి గిన్నెలు పడ్డాయి అండి, సామాన్లు పడ్డాయి. వాళ్ళకి భయం అయ్యి బయటకు వచ్చేసారు అందరంతే. మేము కూడా అందరం బయటకు వచ్చినాం. బయటకు వచ్చి బయట నుంచి ఉన్నారా? బయట నుంచి. రైట్, ఇది మనం చూడొచ్చు. అపార్ట్మెంట్స్లో ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఎక్కువగా అపార్ట్మెంట్స్ ఉంటాయి. ఖమ్మంలో ఎప్పుడు లేని విధంగా ఒక్కసారిగా భూమి కంపించడం, అపార్ట్మెంట్లో కూర్చొని పనులు చేసుకునే వాళ్ళు కూడా అందరూ కూడా బయటకు వచ్చి పరుగులు తీసిన పరిస్థితి అయితే ఉంది. జిల్లా వ్యాప్తంగా ముఖ్యంగా సింగరేణి బెల్ట్ ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, మనుగూరు కావచ్చు, ఇల్లెందు కావచ్చు, కొత్తగూడెం కావచ్చు, సత్తుపల్లి కావచ్చు, ఆ ప్రాంతాల్లో ఎక్కువగా వైబ్రేషన్ ఎక్కువగా వచ్చినట్టుగా చెప్తున్నారు. రిక్టర్ స్కేల్పై 5.3 పాయింట్స్గా కూడా నమోదైన పరిస్థితి కనపడుతుంది. ములుగు జిల్లా కేంద్రం నుంచి దాదాపు 200 కిలోమీటర్ల మేర కూడా ఇదంతా కూడా భూకంపం వచ్చినట్టుగా ఇప్పటికైతే అధికారులు ధృవీకరించారు. ఇప్పటికే మరోసారి కూడా భూకంపం వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని అందరూ కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. జిల్లాలో ఉన్నటువంటి సింగరేణి బెల్ట్ ఏరియాల వాళ్ళు, ముఖ్యంగా అపార్ట్మెంట్స్లో ఉండే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని కూడా చెప్తున్నారు. అయితే అధికారులు దీని మీద స్పష్టమైన ఏదైనా ఆదేశాలు ఇచ్చినట్టయితే బాగుంటుందని చెప్తున్నారు. అసలు ఎలా వచ్చింది, దేనివల్ల వచ్చింది? ఖమ్మంలో మైదాన ప్రాంతంలో ఎప్పుడూ రాలేదు. కేవలం గోదావరి పరివాహ ప్రాంతంలోనే ఎప్పుడూ కూడా భూకంపం వస్తుంది. గత 20 సంవత్సరాల క్రితం కొత్తగూడెంలో కూడా ఇదే విధంగా రిక్టర్ స్కేల్పై 3.5కు నమోదైంది. కానీ ప్రస్తుతం 5.3 పాయింట్లుగా నమోదు కావడంతో ఆందోళన అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి కనపడుతుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు ఇటు ఆంధ్ర సరిహద్దు బోర్డర్లో ఉన్నటువంటి గ్రామాలు కావచ్చు, అలాగే ఇటు నల్గొండ జిల్లాకు సంబంధించి కొన్ని గ్రామాల్లో కావచ్చు, వరంగల్ జిల్లాలకు సంబంధించి కొన్ని గిరిజన పల్లెల్లో కూడా ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలందరూ కూడా భయాందోళనలకు అయితే గురైన పరిస్థితి కనపడుతుంది. ఇది ఇక్కడ పరిస్థితి. గణేష్తో కిరణ్, ఖమ్మం.